అప్పుడే వినాయకుని పెట్టి మూడో రోజైతే వచ్చేసిందండి. ఈరోజైతే నేను ఇలా పూజ చేసుకున్నాను. చూడండి మా బుజ్జి గణపయ్యల్ని. ఈ వినాయకుడైతే చూడండి పర్టికులర్లీ మా తమ్ముడైతే ఉండ్రాలు పిండితోనైతే ఆ వినాయకుడు చేశాడు. అసలు ఎంత చక్కగా ఉన్నారో చూడండి. అలానే మన దగ్గర చిన్న విగ్రహం ఉంది, అది కూడా పెట్టుకున్నాను. అలానే పసుపు గణపతి కూడా పెట్టుకున్నాను. ఈ వినాయకుడు బొమ్మ కూడా. అసలు పూజ ఈరోజు ఎంత మంచిగా జరిగిందండి. మూడో రోజు నాకైతే చాలా ఆనందంగా ఉంది. నేనైతే 5 రోజులు పెట్టుకుందాం అనుకున్నాను. ఇక 5 రోజులైతే ఉంచుతాను. అలానే ఈరోజు శుక్రవారం కదండి, ఎప్పుడు పెట్టుకున్నట్టుగా ఉప్పు దీపము, అదే ఐశ్వర్య దీపము, అలానే మనం కంద దీపము వారాహి అమ్మవారి దగ్గర. ఇక నైవేద్యం అయితే పాలు, ఇక దద్దోజనం అయితే చేశానండి. అలానే తాంబూలం అయితే పెట్టుకున్నాను అమ్మవారి దగ్గర, విఘ్నేశ్వరుడి దగ్గర. ఈరోజైతే పూజ చాలా మంచిగా జరిగిందండి. ఓం గం గణపతయే నమః, ఓం శ్రీమాత్రే నమః, సర్వే జన సుఖినో భవంతు.